బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని కొందరు, లేదు లేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బీఆర్ఎస్లో చేరుతున్నారు అని ఇంకొందరు. అసలు ఈ రెండు కాదు, ఆ పార్టీల నుంచి ఈ పార్టీల నుంచి బీజేపీలకే వలసలుంటాయి అని ఇంకొందరు. ఇట్లా మూడు రకాల ముచ్చట్లతోని తెలంగాణ రాజకీయం వాడి వేడిగా నడుస్తున్న టైంలో అట్లా ఓట్లయినాయో లేదో ఇట్లా పొంగులేటి వేస్తున్న ఓ ట్రిప్పు కొత్త ముచ్చటకు కారణమవుతున్నది. చూసిండ్రా, ఫ్లైట్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, కేరళ రాష్ట్రం కొచ్చిన్ ట్రిప్పట ఇది. ఇంకా మంచిగా చూడుండ్రి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఉన్నాడు. మరి వీళ్ళందరూ అనుకొని కలిసేపోతున్నారా, లేదంటే అనుకోకుండా ఒక్కటే ఫ్లైట్లో పోతున్నారో తెలియదు. కానీ ఇప్పుడు వీళ్ళ ఈ ఫ్లైట్ ప్రయాణం పాలిటిక్స్లో పరేషాన్ చేస్తున్నది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. నిజమే, ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేదే అందరి డౌటు. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి బీజేపీ వాళ్ళు ఏమంటున్నారో వింటనే ఉన్నాం కదా. కాంగ్రెస్లోనే ఏక్నాథ్ షిండేలు ఉన్నారు. రేవంత్ సీఎం పదవికి ఈ ఎన్నికలు అయిపోయినాక ముప్పే ఉంటుంది. వెంకట్రెడ్డో పొంగులేటో తిరుగుబాటు చేస్తారని ప్రతిపక్షాలు పదే అంటున్నాయి. అయితే వాళ్ళు అన్నట్టే ఎన్నికలైన తెల్లారే ఇంతమంది ఎమ్మెల్యేలతోని పొంగులేటి ఫ్లైట్ ఎక్కేసరికి రకరకాల డౌటు అనుమానాలు వస్తున్నాయి. మల్లాండ్ల రోహిత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన కాంగ్రెస్లో చేరుతున్నారా, లేకపోతే అందరు కలిసి బీజేపీలకు జంప్ అవుతారా అని కొందరు అనుమానపోతున్నారు. అట్లా కాకుండా ఇది మామూలు ట్రిప్పే అయితే ఏ సమస్య లేదు. కానీ ఏదన్నా పొలిటికల్ ట్రిప్పే అయితే మాత్రం తెలంగాణ రాజకీయాలు ఒక్కసారి తారుమారైతాయి కదా.